రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనే 3 ఉన్నాయి. ఈ 3 ఎవరికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత మరిచిన అధికారాన్ని అంగీకరించదు రాజ్యాంగం. న్యాయ వ్యవస్థ చట్టం సక్రమంగా పనిచేయకపోతే, చట్టాన్ని సరిగ్గా అమలు చేయకపోతే శిక్షించాలి. చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఆపచ్చు. కానీ నువ్వు చట్టం చేయి అని చెప్పే అధికారం లేదు. సిఫార్సు చేయొచ్చు కానీ ఆదేశించే అధికారం లేదు. ఇది సుప్రీంకోర్టు ఇష్యూలో కేంద్రం అనేక సార్లు తాగోబడింది. ఇప్పుడు ట్రాన్స్జెండర్లకి రిజర్వేషన్లు ఇవ్వండి ప్రభుత్వోద్యోగాల్లో. ఇది తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు. ఈ అర్హత ఉందా హైకోర్టుకి? రేపు పొద్దున ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, మేము అనాథలం కాబట్టి మాకు ఉద్యోగం అని. న్యాయమూర్తి గారు తనకున్న ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్తో మీరు వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేయండి అని చెప్పే అధికారం ఉందా? ఉద్యోగాల్లో ఎవరిని తీసుకోవాలి, ఏ అర్హతలు ఉండాలి అన్నటువంటి రాజ్యాంగం ఒక ప్రొఫార్మా ఇచ్చింది. రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ రాజ్యాంగంలో ఇట్లాంటివి లేవే. ట్రాన్స్జెండర్ రిజర్వేషను, లేకపోతే కనుక ప్రత్యేకించినటువంటి రిజర్వేషన్స్, ప్రోత్సాహకాల కోసం ఎన్సీసీ లాంటి వాటికి రక్షణ రంగంలో చేసే వాళ్ళకి ఇస్తుంటారు. అట్లాగే కారుణ్య నియామకాలు, ఇవన్నీ ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయాలు తప్పించి న్యాయస్థానాలు చెప్పదగిన నిర్ణయాలు కాదు. అది విధానపరమైన నిర్ణయాలు శాసనసభ తీసుకోవాలి. బట్ న్యాయస్థానాలు ఇట్లా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పడం కుదురుతుందా? అంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలు రాజ్యాంగంలో లేని అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు చేయాలి. ఆ విశేష అధికారాలని ఇక్కడ వాడారు. మరి కరెక్టా కాదా? ఇది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.